הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్మరణ దాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభు వారి దివ్యనామంలో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ శుభములు, దీవెనలు ఆ యేసు ప్రభు ద్వారా వచ్చే ఆశీర్వాదం తెలియజేస్తున్నాను. రండి, ఈ ప్రభుదినమందు ప్రసంగి గ్రంథము, ప్రసంగి ఎక్లీజియాస్టిస్ అంటాము ఇంగ్లీష్లో. దీన్ని హీబ్రూ భాషలో కొహిల్లెతు అంటారు. కొహిల్లెతు హీబ్రూ భాషలో. ప్రసంగి గ్రంథంలో 12 అధ్యాయాలు ఉన్నాయి, 222 వచనాలు ఉన్నాయి. The book of Ecclesiastes has 12 chapters with 222 verses. సరే, దీన్ని రాజైన మహాజ్ఞానవంతుడైన సొలొమోను రాశాడు. క్రీస్తుకు పూర్వము 925 సంవత్సరాల క్రితం రాశాడు. అయితే దీనిలో సారాంశం ఏంటంటే, దేవుడు లేని జీవితము వ్యర్థము. ఈ మాట మరొకసారి చెప్తున్నాను, దేవుడు లేని జీవితము వ్యర్థము. ఇట్ ఈస్ వ్యానిటీ అండ్ వ్యానిటీ అండ్ వ్యానిటీ వితౌట్ గాడ్. కాబట్టి ఈ భావంతో ఈ 12 అధ్యాయాలు సాగుతూ ఉంటుంది. బైబిల్ పండితులు ఏమంటారంటే, రాజైన సొలొమోను తన యవ్వన కాలంలో, వెన్ హీ వాజ్ యంగ్, అప్పుడు పరమగీతాలు రాసుంటాడు. మధ్య వయసులో ఉన్నప్పుడేమో సామెతలు రాసుంటాడు. వృద్ధాప్యంలో వచ్చినప్పుడు ప్రసంగి రాసుంటాడు. కాబట్టి ఒక అద్భుతమైన పుస్తకము ప్రసంగి గ్రంథము. దేవుడు లేని జీవితము వ్యర్థము. దీనిలోని కీ వర్డ్స్ ఎక్కడుందంటే, నేను చదువుతున్నాను. ఐఎమ్ రీడింగ్ ద కీ వర్డ్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్లీజియాస్టిస్ చాప్టర్ 12 verse 13. ఏంటంటే, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఇది ద సినాప్సిస్ ఆఫ్ ది ఎంటైర్ ఎక్లీజియాస్టిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ చాప్టర్ 12 verse 13. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, తర్వాత కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. The synopsis of this book is taken from chapter 12 verse 13. The synopsis of the book of Ecclesiastes is taken from chapter 12 verse 13. నేను చదువుతున్నాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడ అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. కాబట్టి 2 విషయాలు ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆ భయభక్తుల ఆజ్ఞల ప్రకారం జీవించాలి. సరే, సొలొమోను రాజు తన జీవితంలో అనేక ప్రయాసలు చేసి సమస్తము వ్యర్థము, ఆకాశము క్రింద సమస్తము వ్యర్థము అనే సారాంశంతో ఈ గ్రంథాన్ని ముగిస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ ఈ మాట ఏంటంటే, వ్యర్థము అనే మాట బైబిల్ గ్రంథంలో 56 సార్లు పైగా వచ్చింది. వ్యర్థము వ్యర్థము వ్యర్థము. ఇక్కడ ఏమున్నాడంటే, దాదాపుగా ఈ 56 సార్లు మొదటిసారి నిర్గమాకాండము 20లో ఉంది, 56సారి చివరిగా ఆ మాట తీతుకు గ్రంథం రాయబడింది. సరే, ఈ ఏమి వ్యర్థం అంటాడంటే, సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము. ఈ మాట గుర్తుంచుకుంటే మంచిది. ఎవ్రీథింగ్ ఈజ్ వ్యానిటీ అండర్ ద సన్. ఏం చేతంటే, సూర్యుని పైన, చంద్రుని పైన, ఆకాశము పైన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ దేవుడు లేకుండా జీవితము వ్యర్థం అనే భావంతో సాగుతుంది. కాబట్టి సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. సొలొమోను రాజు మహాజ్ఞాని. ఆయన ప్రపంచంలోనే ఓ అజరామరమైన వ్యక్తిగా ఉండేవాడు. చాలా కీర్తి ప్రతిష్టలు, చాలా జ్ఞాన సంపాదకుడుగా ఉన్నాడు. అంటున్నాడు, సూర్యుని కింద సమస్తము వ్యర్థం. సూర్యుని కింద అనే మాట 8 సార్లు పైగా వచ్చింది తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్ అయితేనేమో 29 సార్లు పైగా వచ్చింది. వ్యర్థము 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 అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో 37 సార్లుగా ఉంది. తెలుగు బైబిల్ చూసుకుంటుంటే వ్యర్థము 1వ అధ్యాయము 2వ వచనము 14వ వచనం, 2:17, అలాగే 2:28, 3:19, 4:4, 6:2, 6:12, అలాగే 7,
6, అలాగే 11, 8. ఈ 12 అధ్యాయాల సారాంశం గుర్తుంచుకుంటే, లేకుండా చదివితే, ఆలోచిస్తే, సూర్యుని కింద సమస్తము వ్యర్థం అనే మాట ఈ 12 అధ్యాయాల్లో ఈ భావము నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ 12 అధ్యాయాలని మన గ్రంథ విశ్లేషణ చేసుకుంటే, మొదటి 11 అధ్యాయాలు చీకటిలో వెతుకుట, సర్చింగ్ ఇన్ ద డార్క్నెస్. 12వ అధ్యాయం ఏంటంటే సూర్యోదయాన్ని అనుభవించుట, అంటే సెన్సింగ్ ద డాన్. ఒకటేమో సర్చింగ్ ఇన్ ద డార్క్, సెకండ్ థింగ్ సెన్సింగ్ ద డాన్. కాబట్టి సొలొమోన్ రాజు సంతోషము కొరకు ఆకాశము క్రింద, ఆకాశం పైన ఉన్న సమస్తాన్ని కూడా ప్రయత్నించాడు. అతను సఫలము కాలేదు, విఫలమై. అందుకే ఆరంభంలోనే వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తం వ్యర్థమే అని చెబుతూ చివరిగా 12 వచ్చేటప్పటికి ఏమంటాడంటే అన్నీ వ్యర్థమే. 2 ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన కట్టడలు, ఆయన మాట, ఆయన ఆజ్ఞ, దైవ గ్రంథంలో ఏం బోధించిందో, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమి చెప్పబడిందో దాన్ని అనుసంధానంగా మనం జీవించాలి అని చక్కని మాట సొలొమోను చెప్పాడు. సరే, సంతోషము కొరకు తన యొక్క అన్వేషణ, దాదాపు అన్ని విషయాల్లో సంతోషము కొరకు ప్రయత్నించాడు. వ్యర్థమని తెలిసిపోయింది. సమస్తము సమస్తము వ్యర్థం అంటున్నాడు. ఏంటంటే తనకున్న పై జ్ఞానం ద్వారా, అనేక వాటి ద్వారా తన సంతోషం కొరకు ప్రయత్నించాడు. మొదటి అధ్యాయం 4 నుంచి 11 వరకు అది కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అన్నాడు. పై జ్ఞానము ద్వారా మొదటి అధ్యాయము 12, 18, తర్వాత వేదాంతం ద్వారా, వేదాంత ధోరణి ద్వారా 2వ అధ్యాయము మొదటి 11 వచనాల ద్వారా, తర్వాత లోకేచ్ఛల ద్వారా తనకి ఇష్టానుసారంగా జీవించడం ద్వారా కూడా చేశాడు. సంతోషము దొరకలేదు. 2వ అధ్యాయం 12, 20. సంపదల ద్వారా 3వ అధ్యాయం మొదటి 13 వచనాలు, తర్వాత కర్మ సిద్ధాంతం ద్వారా 3వ అధ్యాయం 16, తర్వాత దైవ సంబంధం ద్వారా, తర్వాత మతం ద్వారా, ఐశ్వర్యం ద్వారా, నైతిక సంబంధాల ద్వారా తనకున్న సమస్త జ్ఞాన సంపదను ఓడ్చి, తనకున్న సమస్త తలాంతులను ఓడ్చి సంతోషము కొరకు ప్రయత్నించాడు. కానీ సఫలము కాలేదు, విఫలమయ్యాడు. అందుకే అంటాడు దేవుడు లేని జీవితము వ్యర్థమనే మాట వాడుతున్నాడు. చీకటిలో సంచరించాడు. తనకున్న సమస్త సకల వైభవంతో ఉన్న, తనకున్న ఆస్తి ఐశ్వర్యము, తనకున్న సమస్త తలాంతులతో ప్రయత్నించాడు. కానీ సఫలము కాదు, విఫలమయ్యాడు. అందుకే అంటాడు, ఈరోజు ఈ పాఠం వింటున్న మనం ఏంటంటే సూర్యుని కింద సమస్తము వ్యర్థమే. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒకవేళ నీకు విస్తారమైన ధనం ఉండవచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం ఉండవచ్చు. అయితే ఇవన్నీ వ్యర్థమని సొలొమోను చెప్పాడు. చెప్పిన మాట ఏంటంటే సూర్యుని కింద సమస్తము వ్యర్థము. అయితే ఏది మనకు స్థిరంగా ఉంటుంది? సూర్యుని పైన దేవుడు, ఆ దైవత్వము, ఆ పరలోకము, ఆ నిత్య జీవం, ఇది స్థిరమైనది. మానవ జీవితంలో కొంతకాలం జీవిస్తాము, 100 ఏళ్ళు 120 సంవత్సరాల వరకు జీవిస్తూ ఉంటాం. ఎప్పుడో ఒక రోజు నా జీవితం ముగించబడుతుంది. కాబట్టి సూర్యుని కింద నువ్వు చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి ప్రయాస, ప్రతి పని, ప్రతి కష్టము నష్టమని సొలొమోను రాజు చెప్తున్నాడు. ద మోస్ట్ వైజెస్ట్ పర్సన్ హూ ఎవర్ లివ్డ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్. దేవుని యందు భయభక్తులు. ఈ ప్రభుత్వ మంది మాట జ్ఞాపకం చేసుకో. దేవుడు ఎవరు? హూ ఈజ్ గాడ్? ఆకాశమును, భూమిని, సమస్తాన్ని, మానవుల్ని, సర్వ సృష్టిని చేసింది, సర్వ సృష్టికర్త ఎవరంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అది అంటాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొని వండవలను. మానవ కోటికి ఇది విధి, ఇది విధి. కాబట్టి సారాంశం ఏంటంటే సూర్యుని కింద సమస్తము వ్యర్థము. అంతేకాకుండా ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా కూడా సంతోష సమాధానాలు,
మనకి కలగాలంటే ఆ దేవదేవుడైన యేసు ప్రభువాన్ని అంగీకరిస్తే నిజమైన సంతోషము, రక్షణానందము, మోక్షానందము, పరలోకానందము మనకు కలుగుతుంది. కాబట్టి అంటున్నాడు ఈ 12 అధ్యాయాల సారాంశం ఏంటంటే, అంటే ఒక మాట అంటాడు, ప్రతిదానికి సమయం ఉంటుంది. నేను ఒక మాట చదువుతున్నాను, 3వ అధ్యాయము 2 నుంచి చదువుతాను. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటిన బట్టి దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు అంటున్నాడు. కౌగిలించుట మానుటకు, వెదగుటకు, పోగొట్టుకునుటకు, దాచుకునుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, ఇలాగ అన్నిటికీ సమయం ఉంది. ఒక చివరి ప్రశ్న ఏంటంటే, యేసయ్యకు సమయం ఉందా? నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే అన్నిటికీ సమయం ఉంటుంది. దేవునికి సమయం ఇస్తున్నావా? ఆర్ యు రియల్లీ గివింగ్ టైమ్ టు గాడ్? సూర్యుని కింద సమస్తము వ్యర్థము 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 అని చెప్పిన మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, సూర్యుని కింద కాదు, సూర్యుని పైన దేవుడున్నాడు. ఆ దేవుని పేరు యేసుక్రీస్తు. మన మధ్య సంచారం చేస్తున్నాడు. నీ జీవితాన్ని మర్చివేస్తాడు, నా జీవితాన్ని మర్చివేశాడు. కాబట్టి నిజమైన సంతోష సమాధానాలు సూర్యుని పైన ఉన్న దేవుడు నమ్ముకున్నామంటే, ఆయన చెప్పిన మాటలు, ఆయన కట్టడలు, ఆయన నియమాలు, ఆయన ఆజ్ఞలు, ఆయన నిబంధన ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి, నీ పొరుగు వాడిని ప్రేమించాలి. ఇది దేవుని నిబంధన. కాబట్టి అలాంటి మహాకృప ఆ దేవదేవుడు దయచేయను కాక. ప్రార్థన. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవ, ప్రసంగి గ్రంథం నుంచి 12 అధ్యాయాల సారాంశం. సొలొమోను రాజు చీకట్లో సంచరించాడు, చీకట్లో వెతికాడు. 12వ అధ్యాయం 13వ వచనంలో జ్ఞానోదయం కలిగింది. దేవుని కట్టడలు అనుసరించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి వాక్యం వింటున్న వారిలో తండ్రి సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ఈ వ్యర్థ జీవితాన్ని సఫలమైన జీవితంగా చేయాలంటే నిన్ను ఆహ్వానించాలి. కాబట్టి ప్రభువా, వాక్యం వింటున్న వారిలో ఇంకా నువ్వు ఎవరైనా కూడా ప్రభువా యేసు ప్రభువుని తెలియకుండా ఉంటే ఈ మాటల ద్వారా వారిని ఉత్తేజపరిచి ఆకర్షించుకొని స్పందింపజేయమని మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ఆకాశంలో సమస్తము వ్యర్థము, సూర్యుని కింద సమస్తము వ్యర్థము, ఈ భూమి మీద సమస్తం వ్యర్థం. కాబట్టి ఆకాశం పైన మీరున్నారు. యేసు ప్రభు నమ్ముకుంటే మీతో తండ్రి పరలోక ఆనందం మీరు మాకు ఇస్తారు. కాబట్టి ఈ పరమ సత్యాన్ని ప్రతి వారు తెలుసుకొని నిన్ను నమ్ముకొని నీ బిడ్డలుగా మార్చబడి సహాయం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, సహవాసము, సమాధానము, స్వస్థత మనకు, మన బిడ్డలకు, ప్రభు బిడ్డలకు ప్రభు రాకడ పర్యంతము తోడేయుండును గాక. ఆమేన్. ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక.